దయచేసి పాట సంఖ్య 572 561 పాట సంఖ్య 572 ఆత్మ దీపమును వెలిగించు యేసు ప్రభు.
పాట సంఖ్య 579. 579. మరొక పుస్తకంలో 568. కరుణించుము నా యేసువా కనికరమంద ఐశ్వర్యుడా. పాట సంఖ్య 579. కనికరమందైశ్వర్యుడా
ప్రభు నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. దయచేసి మనం ఉపవాస ప్రార్థనలో పాలు పొందకమునుపు దేవుని వాక్యంలో నుండి రండి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 7, 8, 9 వచనాలు అందరం కలిసి నిదానంగా బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామను బట్టి నీవే కార్యము జరిగించుము. భ్రమసియున్న వాని వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నీవేల ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్యనున్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చేయి విడువకుము. ప్రార్థన. దయచేసి కళ్ళు మూసుకోవాలి. ఏ ఒక్కరు కళ్ళు తెరవకూడదు. ప్రియమైన తండ్రి, మహాపరిశుద్ధుడైన గొప్ప దేవా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో మా తండ్రి, మేము నాయన ఉపవాస ప్రార్థన కూడికకు వచ్చితిమి. అందరిని బట్టి మేము చూసి ఘనపరుస్తున్నాం. పాటల ద్వారా నేను ఘనపరచుటకు మహిమపరచు ఇచ్చిన కృపను బట్టి వందనములు, స్తోత్రములు. సంఘంగా మేమందరము ప్రార్థనలో పాలు పొందక మునుపు మీరు ఇచ్చిన జీవవాక్యము లేఖనము ప్రభువా, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 7 వచనాలు బట్టి వందనము, స్తోత్రములు. చదవబడిన వాక్య భాగమును ఆయా భాగములను మీరు ఆశీర్వదించి దీవించి మాతో మాట్లాడు, మాకు బోధించము తండ్రి. నీ మెల్లనే స్వరము మాకు స్పష్టంగా వినిపింపజేయము. తదుపరి మేము ఆత్మతో నింపబడిన వారమై ఆత్మతోనూ మనసుతోనూ ఉచ్చరింపశక్యని మూలుగులతో నాయనా తండ్రి అబ్బాని నీ చిత్తానుసారంగా సంఘపక్షంగా సంఘం క్షేమం కోసమై పరిచర్య కోసం అనేక విషయం ఎలాగ మొర్రపెట్టాలనో ఆత్మ సహాయం తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం. మందిరమంతా మహిమతో నింపము తండ్రి. నీ సేవకుడు లేని కొరతను మీరు తీర్చురమ్మని ప్రార్థిస్తున్నాం. మీరు మా మధ్యలో సింహాసనాసనం ఉండాలని నమ్ముతూ నీ పాదాల యొద్ద పడవేసుకొచ్చున్నాం. మాతో మాట్లాడమని అయ్యగుడపతుడు నన్ను శిలువ రక్తంతో కడుగుము, నూతనపరచుము, పవిత్రపరచుము. యజమాడు వాడుకున్నటకు అర్హమైన పాత్ర ఉంచి శిలుసాట మరుగు చేయము. యెషయా 51:16 నీ నోటి యందు నా మాటలు ఉంచేదను, నా చేతి నీడలను నిన్ను కప్పేదను అన్నావు. వాగ్దానం నెరవేర్చము తండ్రి. మత్తయి సువార్త 10 ప్రకారము ఆత్మ సహాయం తెచ్చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటే మమ్మల్ని హెచ్చిస్తూ నీ పాదాల పొజిస్తూ స్తుతి ఘనత కీర్తి మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ విశ్వాసంతో వందనం చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రార్థనలో మనం పాలు పొందకముందు దేవుని వాక్యంలో నుంచి ఏం చదువుకున్నాము? ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయంలో 3 వచనాలు మాత్రం చదువుకున్నాం కదా. ఈ 3 వచనాలు ప్రార్థన. ఈ ప్రార్థన ఇర్మియా చేస్తున్నాడు లిటరల్గా. అయితే మనం దీనిని మన పితృన ఇజ్రాయెల్ జనాంగం వారు చేసినట్టు మనము అర్థం చేసుకోవాలా. చేసిందేమో ఇర్మియానే దేవుని కృప కొరకై ప్రార్థిస్తూ ఉన్నాడు ఇర్మియా భక్తుడు. ఎందుకయ్యా దేవుని కృప కోసమే ప్రార్థిస్తున్నాడంటే, ఈ అధ్యాయం మొదట చూసినట్టయితే కరువు కాలం వచ్చింది. కరువులో అనేక ఇబ్బందులు ఎదురైతా వచ్చినాయి. దుఃఖిస్తూ ఉన్నారు, అంగలారుస్తూ ఉన్నారు, విచారగ్రస్తులు అయిపోయినారు. ఇంకా నీళ్లు లేక చెరువు లేదు, నీళ్లు దొరకటలేదు. కుండలు తీసుకుని పోయి మరలా వస్తూ ఉన్నారు. సిగ్గు అవమానం కలిగి ఉన్నది. చూడండి, వర్షం లేకపోయినందువలన నేల చీలి ఉన్నది. సేద్యం చేయవారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. లేళ్ళు పొలములో ఈయన గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదల చెట్ల మీద నిలబడి నక్కల వలె గాలి పీలుస్తున్నవి. మేత ఏమి వాటి కన్నులు క్షీణించిపోతు. పరిస్థితులన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేవుని శిక్ష అన్నమాట. దేవుడు కోపం వచ్చే అనేక రకాలుగా శిక్షిస్తాడు, శత్రువుకు అప్పజేస్తాడు, కరువును రప్పిస్తాడు. ఇంకా ఆయన యొక్క సంకల్పం చొప్పున
దేవుని ప్రజలైన వారిని సరిచేయుటకు ఇలాంటి పరిస్థితులు వస్తాయన్నమాట. ఇర్మియా భక్తుడు, ఇర్మియా ప్రవక్త గొప్ప ప్రవక్త అన్నమాట. ఇర్మియా అనే పేరుకి అర్థం ఏంటంటే స్థిరపరచువాడు, ఘనపరచువాడు, లేపువాడు. ఇర్మియా భక్తుడు విలపించు ప్రవక్త అని కూడా ఆయనకు బిరుదు ఉన్నది. ఉదయకాల సమయంలో మరి పరిస్థితులు ఇలాగా ఉంటే ఇర్మియా ప్రవక్త ప్రలాపిస్తూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు అన్నమాట జనుల పక్షంగా. ఉదయకాల దేని కొరకు సమయం అంటే దేవుని కృప కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన పితరులు చేసేటువంటి ప్రార్థనను మనము జ్ఞాపం చేసుకుంటూ వస్తున్నాము. పితరులు అనేక మార్లు దేవునికి తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. లోబడలని ప్రజలు అంటాడు, ఎదురాడు వారు త్వరగా విగ్రహాలు జోలికిపోతారు, లోబడిపోతారు. ఇలాంటి ప్రజల పట్ల దేవుని కోపమని 70 ఏళ్ళు బబులోను దేశానికి తరలింపజేస్తాడు. బబులోను దేశంలో మరలా రప్పిస్తాను 70 ఏళ్ళ తర్వాత అని చెప్పినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన కార్యములు మనకు అగోచరములు అన్నమాట. ఉదయకాల సమయంలో మరి పితరులు ఇలాంటి కష్ట పరిస్థితులలో ఎవరైనా ఏం చేస్తారు, ఎంతో బాధతో దుఃఖంతో దేవుని దగ్గరికి వచ్చి మొరపెడతా వస్తారు. ఆ మొరపెట్టుటలో మొదటి భాగం ఏమంటున్నారయ్య అంటే యెహోవా అంటున్నారు. అంటే యెహోవా దేవుని జ్ఞాపం చేసుకుంటా వస్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా, ఉన్నవాడును అనవడని చేసినటువంటి దేవుడు, నేను సర్వశక్తిమంతుడును, యెహోవా ఎల్షద్దాయ్. అది కన్నా 17:1 ఆయన జీవంగల దేవుడు, నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారైన దేవుడు. ఆయన ఏమైనా చేయగల దేవుడు, మరణింపజేయుటకును జీవింపజేయుటకును సర్వాధికారైనటువంటి దేవుడు మన దేవుడు అని వారు ఎరిగినారన్నమాట. అదే సమయంలో మన దేవుడు దయగలవాడను అంటాడు. నిర్గమ 22:27 మన దేవుడు అంటాడు. ఇర్మియా 3:12 నేను కృపగలవాడను అంటాడు. దేవుడు దయగల దేవుడు, కృపగలిగిన దేవుడు. మనము దేవుని దయ పొందాలంటే తగ్గించుకొని మన యొక్క స్థితిని ఒప్పుకుంటూ రావాలా. దేవుని కృప పొందాలన్నా కూడా అంతే. దావీదు దేవుని కృప దయ పొందినవాడు. గాబ్రియల్ దూత, మరియా నీకు శుభం కలుగును గాక, నువ్వు దేవుని కృప పొందితివి, దేవుని వలన కృప పొందితివి. కృప కలిగిన దేవుడు అని మనం చూస్తున్నాము. కృప అంటే దేవుడు మానవాళికి నిర్హేతుకంగా ఏ కారణం లేకుండా ఉచితంగా మానవులకు అనుగ్రహించేదే కృప. అందుకని మీరు కృప చేతనే రక్షించబడినారు అంటారు. ఆ కృపను వరంగా మనకు అనుగ్రహించినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఆ ప్రియుడి శిలువలో చెందించిన అమూల్యమైన రక్తము, మరణ పునరుత్థాన బలం ద్వారా మన అందరికీ పాప విమోచన, విడుదల కలిగింది, రక్షణ కలిగింది. కృపావరము ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం మనకు లభించింది. ఈ కృపలోనంటే దేవుడు మన అక్కర్లన్నీ తీర్చగలడు. దావీదు రాజు అంటాడు, నా కృపా నిధి నా కోట అంటాడు. 144వ కీర్తన 2-3 అనుకుంటా. కాబట్టి 1 పేతురు 5:10 అంటాడు, సర్వకృపానిధి యొక్క దేవుడు మన నిధి. ఆ కృప నిధి అంటారు. సర్వకృపా నిధిలో నుండి మన ఆస్తులన్నీ క్రీస్తు ఐశ్వర్యాలు అన్నీ తీరుస్తూ వస్తాడు, మహిమాశ్వర్యములు. కాబట్టి కృప కృప కృప, నీ కృపలో నన్ను జ్ఞాపం చేసుకుని మనం కూడా చాలాసార్లు అంటుంటాం. ఎందుకనగా ఆయన కృప మనం పొందేదానికి. ఆ కృపలో నా కుమారుడా క్రీస్తు చేసిన కృప ద్వారా నువ్వు బలవంతుడగమ్ము, బలం కావాల కృప. అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఎవరు? పౌలు ప్రార్థించినాడు, నా కృప నీకు చాలును, స్వస్థత కొరకై కృప. కాబట్టి బలం కొరకై కృప, సంతానం కావాలంటే కృప, ఏ కార్యం చేయాలన్నా దేవుని కృప మనకెంతో అవసరము. ఇప్పుడు ఇక్కడ కృప కోసమై ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకోసమయ్యా అంటే పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి అన్నమాట. శిక్షకు గురైపోయినారు. కరువు అంటే చాలా భయంకరంగా ఉంటుంది. నీళ్ళులే మేతలే ఎలా ఉంటుంది చూడండి. భూమి అంతా ఎండిపోయి చీలిందంటే ఎట్లా ఉంటుంది? జంతువులంతా ఎగరోస్తూ ఉన్నాయంట. ఇలాంటి పరిస్థితుల వల్ల దేవునికి మొరపెడుతున్నారు. ఏమంట? మా దోషములు మా మీద దోషారోపణ చేస్తూ ఉన్నాయని మన పితరులు ఇజ్రాయేలు జనాంగం ప్రార్థిస్తూ ఉన్నారు, ఒప్పుకుంటూ వస్తున్నారు. 1 యోహాను పత్రిక 3:20 చదవండి దయచేసి. 1 యోహాను పత్రిక 3:20 చదవండి.
మొదటి యోహాను పత్రిక 3:20. ఆ, 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 ఆ. మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాము. ఉదయకాల సమయంలో ప్రార్థనలో పాలు పొందుటకు వచ్చిన మనందరం గుడక, మన పితరుల వలె మనం గుడక మన హృదయము ఏ ఏ విషయాల్లో దోషారోపణ చేస్తాదో అవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ రావాలా. మే హృదయములు దేవుని సన్నిధిలో కుమ్మరించుడి. హృదయంలో ఉండే దోషములన్నీ కుమ్మరించి యథార్థంగా మనం ఒప్పుకుంటూ రావాలా. దోషారోపణ చేయకుండా క్షమాపణ అడగాల ప్రభును విరిగిన హృదయంతో. అప్పుడు మన దేవుడు కృప ద్వారా మనను క్షమించగలడు. ఇంకా కింద 3:21. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడలా దేవుని ఎట ఎప్పుడైతే మన హృదయము దోషారోపణ చేయదో, మనం క్లీన్గా ఉంటామో, యథార్థంగా ఉంటామో, అప్పుడు మనం ఎట్లుంటాము? ధైర్యంగా ఉంటాము. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో నిలబడి దానికి ధైర్యంగా ఉంటామన్నమాట. అదే దోషం హృదయంలో ఉంటే మనము అయోగ్యులము, నిలబడలేము దేవుని సన్నిధిలో. అయినా మహాపరిశుద్ధుడు, పారిశుద్ధ స్థలములలో అయినా భయంకరుడుగా భీకరుడుగా నివసించేటువంటి దేవుడు 68-35 కీర్తనలో. అలాంటి దేవుని సన్నిధిలో మనము నిలబడాలంటే, ధైర్యం కావాలంటే మన హృదయంలో దోషం పతనాలు అన్నీ ఒప్పుకుంటూ రావాలా. మొదటిదిగా యోబు 27:6. యోబు గ్రంథము 27:6 ఆయన అంటాడు, యోబు గ్రంథము 27:6, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయం నన్ను నిందింపదు. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. నా ప్రవర్తన అంతట్లో, నా జీవితం అంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. నా హృదయం ఏమాత్రం నిందింపలేదు. నేను యథార్థంగా ఉండా, దేవుని సన్నిధిలో యోగ్యునిగా ఉండాలని ఆయన సాక్ష్యంగా ఇస్తాడు. అలాంటి ధైర్యం మనకుందా? ఉదయకాల సమయంలో మనము ఆలోచన చేసుకోవాలి. అలాంటి ధైర్యం ఉన్నప్పుడు 1 యోహాను 5:14, 1 యోహాను పత్రిక 5:14, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏమడినానో ఆలకిస్తాడు. చూడండి, ఎప్పుడైతే దోషారోపణ చేయదో, మన హృదయం క్లీన్ అవుతుందో, పవిత్రంగా యథార్థంగా ఉంటామో, ధైర్యం గలవారమై అప్పుడు మనం ఆయన చిత్తానుసారంగా ఏమడినా సరే మన మనవి ఆలకిస్తాడన్నది విశ్వాసము. కాబట్టి బైబిల్ గ్రంథంలో మన భక్తులందరూ ఏం చేశారో, భక్తులందరూ వారి హృదయము దోషారోపణ చేయట్లేదు కనుకనే వారు ధైర్యంతో ప్రార్థించినారు కదా కొంతమంది భక్తులు. ఉదాహరణకు మనం చూసినట్టయితే ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. అమాలేకులతో యుద్ధం జరుగుతుంటే ఆయన పౌరుషం గలవాడే ఏం చేసినాడు? విశ్వాసముతో ధైర్యంగా చంద్రును ఆపగలిగినాడు. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలుము, చంద్రుడా నువ్వు అయ్యలోయలో ఆగిపో అన్నాడు. చూడు, ఎంత ఒక నరుని మాట దేవుని యొక్క సృష్టినే శాసించగలిగిన అంటే ధైర్యము, విశ్వాసము. కనుక ఆయన యొక్క ప్రార్థన మనం చూస్తాం యెహోషువ. అలాగే ఏలియా కూడా మన వంటి నరుడే. ఆయనంగా ఎటువంటి వాడంటే దేవుడు చెప్పలే ఆయనకు, పోయి చెప్పు నా ప్రజలకు వారి యొక్క జీవితం బాగలేదు, వారికి కరువు వస్తుంది మనం చెప్పలే. 17వ చూసినట్టయితే రాజుల మొదటి గ్రంథంలో, నేను ఎవని సన్నిధిన నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవంతోడు నేను చెప్తున్నాను, 3.5 సంవత్సరం మీకు వర్షం రాదు, కరువు వస్తుంది అన్నాడు. ఆహాబు చెడిపోతూ తన ప్రజలకు చెడగొడతా వచ్చినాడు దేవుని ప్రజలను, కనుక కరువు వస్తుంది ప్రకటించినాడు. ఎవరో ప్రార్థన ఏలియా మన వంటి నరుడే కదా. మరి ఆయన ప్రార్థన చేసినాడు ధైర్యంతో. చూడండి, ఆయన శాసించగలిగాడు రాజు వర్షమని. ఇంకా చూసినట్టయితే ఏలియా చూసినాం కదా. మరి ఈనాడు మనం అటువంటి ధైర్యం కలిగిన వారమే ఉన్నామా? ఏం మరి కారణం? మరి అలాంటి ధైర్యం దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపనే మనకు కూడా ఇస్తున్నాడు కదా. మరి అటువంటి ధైర్యం మనకు లేకపోవడానికి కారణమేమి? లూకాసు వార్త 18:13. అలాంటి ధైర్యం మనకు ఎందుకు లేదు, అలాంటి విశ్వాసం మనకు ఎందుకు లేదంటే లూకాసు వార్త 18:13.
ఆ, ఆ, ధైర్యం చాలక ఏమంటాడమ్మా? హృదయంలో ఏముంది? పాపం ఉంది కాబట్టి ధైర్యం చాలలే. పాపి నేను నన్ను కరుణించమని క్షమాపణ అడుగుతా ఉన్నాడు. దేవునికి ఆ ప్రార్థనే ఇష్టమైంది కనుక ధైర్యం చాలకుండా కారణం ఏమిటాయి అంటే మన హృదయంలో పాపము దాగి ఉన్నది. మనకు అర్థం కాదు, ఒకసారి మనం మోసపోతాం. మన హృదయమే మనల్ని మోసపుస్తుంది. హృదయం కంటే మోసకరమైంది కదా. మన హృదయం మనల్ని మోసపుస్తుంది. నువ్వు బాగున్నావు కాబట్టి మనము ఎలా ఉన్నాయంటే ధైర్యం లేకపోతే కారణం ఏంటంటే పాపము. పాపము విలాప వాక్యములు 5, 16, 17. మరి ఏం చేయాలి అంటే ధైర్యం చాలినప్పుడు ఏం చేయాలి మనం అంటే మేము పాపము చేసిన వారము, దీని వలన మాకు ధైర్యం చెడిపోయింది. పాపము చేస్తున్నాము, పాపాన్ని హృదయంలో భద్రపరుచుకున్నాం కాబట్టి ధైర్యం చాలే. అలాగా మనం కూడా ఆ యొక్క యెహోషువలాగా ఏలీయాలాగా మనము ప్రార్థన చేయలేకపోతున్నాం. కారణం అంటే మన హృదయంలో దాగి ఉన్నటువంటి పాపాన్ని బట్టి. ఈ నేసం ధైర్యము చెడి ఉన్నది. మేము పాపము చేసిన వారము. ఎన్ని పాపాలంటమా? దావీదు రాజు అంటాడు 40:12. దావీదు రాజు అంటాడు కీర్తనలు 40:12లో, నా దోషములో నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని, లెక్కకు మించి అవినా గనుక నా హృదయము అధైర్యపడింది. దావీదు అంటాడు, నా పాపాలు తల వెంట్రుకంటే లెక్కకు మించి ఉన్నాయంట. ఇలాగా ఉన్నాడు కాబట్టి ధైర్యము చాలలేదు అంటున్నాడు. అదే దావీదు రాజు అంటాడు 66:18లో, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల యెహోవా నా మనవి ఆలకింకపోను ఆలకింపుడు అన్నమాట అని ఎరిగినాడు అన్నమాట దావీదు రాజు. మనం కూడా హృదయంలో పాపం పెట్టుకొని మనం ఎంత ప్రార్థన చేసినా, కేకలు వేసినా, ప్రలాపించినా మన ప్రార్థనకు జవాబు రాదు. మీకు నేను సారికి చెబుతుంటా, ఇప్పుడు చెబుతుండా. తీతు 2:7 ఏమంటాడు? పరపక్షమందు ఉండువాడు మీ మీద చెడు మాటలు పలకుండా జాగ్రత్తగా చూసుకొనుండి. ప్రార్థనలో మొరపెట్టే ముందు మన యొక్క జీవితాన్ని పరీక్షించుకోవాలా. మన హృదయంలో దోషాల పిత్తత అంతా తిరుగుబడతాము, అపరాధములు, పాపములు అన్నీ ఒప్పుకుంటా క్షమాపణ కోరి క్లెయిమ్ చేసుకోవాలా. ఎందుకనగా దేవుడు దయగలవాడు. క్షమాపణ అడిగితే ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలి అంటే మన పాపాలన్నీ ఒప్పుకుంటూ రావాలా. ఆయన సమయలు ప్రవక్త అంటాడు, మొదటి సమయలు 12:23లో, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధంగా నేను పాపం చేసిన వాడు అవుతున్నా అంటాడు ప్రవక్త అయినటువంటి సమయలు. కాబట్టి మనం ఇప్పుడు అనేకుల కోసమే ప్రార్థన చేయాలంటే మనం ఏం చేయాలా? దేవుని దృష్టికి మనము పాపము చేయకుండా మనం నీతిగా ఉండాలా, ప్రసిద్ధంగా కనపడాలా. అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడికి విరోధంగా పాపము చేయకుండా ఉండాలా. కీర్తనలు 14:4లో ఒక మాట అంటాడమ్మా. కీర్తనలు 14:4లో, ప్రార్థన చేయని వారు పాపం చేసిన వారు. ఎవరైతే ప్రార్థన చేయకుండా పోతారో కారణం ఏంటంటే లోపల పాపం ఉంది కాబట్టి ప్రార్థన చేయలేకపోతున్నారు. ఆ పాపాన్ని కప్పుకొనకుండా ఒప్పుకొని క్షమాపణ పొంది విడిచిపెట్టాలా. ఏమంటాడు కదా, నేను ఆదామని కప్పుకోలే. కాబట్టి మనం కూడా మన హృదయాన్ని పరీక్షించుకోవాలా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయమే మనకు దోషారోపణ చేస్తుంది. అయ్యో ఈ విషయంలో తప్పిపోతున్నాము అని మనం అడిగితే దేవుడు అన్నీ బయలుపరుస్తాడు. ఆయన ముఖకాంతిలో మన రహస్య భావాలు అన్నీ కనపడతాయి. ఒప్పుకుంటూ క్షమాపణ అడగాల. అనేకుల కోసమే ప్రార్థన చేయాల. యేసు ప్రభువు వారు ఒకరి కోసం ప్రార్థన చేసినాడు. లూకా 22:31. లూకా సువార్త 22:31. పేతురుతో అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, సాతానుని శోధించి జనడవలే శోధించినప్పుడు నేను నీ కోసమై వేడుకుంటే నీ తండ్రిని అంటాడు. చూడండి, నీ నమ్మిక తప్పిపోకుండా, నువ్వు విశ్వాసం పడిపోకుండా, నువ్వేం చేయాలా? నువ్వు విశ్వాసాలు పడిపోకుండా
నువ్వు బ్రష్ అయిపోకుండా నీ నమ్మిక కోసమే నేను తండ్రిని వేడుకుంటుని ఒక్కరి కోసమే యేసు ప్రభు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మనం కూడా ఒక్కరి కోసమైనా ప్రార్థన చేయాలా, అనేకుల కోసమైనా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలా. యేసు ప్రభు కూడా చేసినాడు ప్రార్థన. ఎక్కడ చేసినాడో? యెషయా 53:12 ఎక్కడ చేసినాడో? యెషయా 53:12లో యేసు ప్రభు కూడా చేసినాడు. ఏం ప్రార్థన? అందరి కోసం తిరుగుబాటు చేయువారు పాపాత్ములు ఏమని చేసినాడు? తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాడు. ఏమని విజ్ఞాపన చేసినాడు? ఏమని విజ్ఞాపన చేసినాడమ్మా? చెప్పాలి మీరు, మననే కదా ఇన్నింది వాక్యము. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, శిల్ల వేస్తూ ఉన్నారు, ప్రాణాలతో కొడుతున్నారు, అవమానపరుస్తున్నారు, ముఖ మీద ఉమ్మేస్తున్నారు. ఆటి జనం కోసమే వీరేమి చేస్తున్నారు ఎరుగరు తండ్రి, వీరిని క్షమించమంటాడే. తిరుగుబాటు చేయవారిని గురించినటువంటి విజ్ఞాపన ప్రవణేశ్వరం మనకు మాదిరికరంగా వచ్చాం. మనం కూడా అనేకుల కోసం మనము ఉదయకాల సమయంలో ప్రార్థించవలసిన వారంగా ఉన్నాము. ఒక భక్తుడు ఉన్నాడు, కొలస్సీ 4:12లో. కొలస్సీ 4:12 ఒక భక్తుడు ఉన్నాడు. చూడు ఎంత ఆశ్చర్యమో. ఎల్లప్పుడూ మీరు సంపూర్ణ భక్తి కలిగి మీరు స్థిరపడాలా, బలపడాలని దేవుని ప్రజల కోసమై ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడంట ఎపఫ్రా. యేసు క్రీస్తు దాసుడు. దేవుని పిల్లలమైన మనం కూడా అనేకుల కోసమే ఇలాగ ఎపఫ్రా వలె మనం కూడా ఉదయకాల సమయంలో ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాము. మనం చూస్తున్నాము కదా, మనకు తెలుసు కదా, పౌలు సంఘం చోటు చింతకనేటువంటి వాడు. సంఘముల కోసం ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసం కోసం ప్రార్థన చేస్తున్నాడు, అన్ని జనుల కోసం ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. దేహ సంబంధమైన తన సహోదర కొడుకు రోమా 9:3 ఆ మాట ఉంది. అనేకులందరి కోసమై ప్రార్థన చేయించేవాడుగా ఉన్నాడు పౌలు భక్తుడు. కనుక మనం కూడా ఉదయకాల సమయంలో ప్రార్థనకు రాగలిగినాం. సంఘం క్షేమ కోసమై అనేకుల కోసం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాము. ఇది మనకు హెచ్చరిక. 1 తిమోతి 2:1-2 మీరు సంపూర్ణమైన 1 తిమోతి 2వ అధ్యాయం 1-2 చాలు. హెచ్చరిక అనబడేది ఏదో మనమే కాదు, హెచ్చరిక మీరు చేయాలా. ఇలాగ చేస్తే మీరు సంపూర్ణమైన భక్తి మాంత కలిగి మీరు దేవుని నిందారహితంగా మీరు జీవిస్తారు, ఆత్మీయ క్షేమం పొందుతారని పౌలు హెచ్చరిస్తూ వస్తున్నాడు. అలాగ ప్రార్థించకపోతే పాపము చేసిన వారంగా మనం ఉంటాము ఉదయకాల సమయంలో. సరే, ఇక్కడ చూడండి, మనం చదివినటువంటి వాక్య భాగంలో మొట్టమొదటిగా వాళ్ళు 7-9 ఇర్మియా వారు దోషములు ఒప్పుకుంటా వచ్చినారు. రెండవది వారు అంటున్నారు, ఒక మాట అంటారు, అది జ్ఞాపం చేస్తా. ఏ మాట అంటే అది 8వ వచనంలో, ఇజ్రాయేలీయునకు ఆశ్రయుడా, కష్టకాలంలో వారికి రక్షకుడు. ఇజ్రాయేల్ పితరులైనటువంటి ఇజ్రాయేల్ అంటున్నారు, మాకు ఆశ్రయుడు నువ్వే కదయ్యా, నువ్వే కదా మాకు దిక్కు, నువ్వే కదా విమోచించిన దేవుడు అని అంటున్నారు. అలాంటి వారు కష్టకాలమందు అని అంటాడు. చూడండి ఏమని, కష్టకాలమందు మాకు రక్షకుడా. ఎక్కడుంది ఆ మాట? 107వ కీర్తనలో 6వ వచనము చదవండి. 107వ కీర్తన 6. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, అన్నిట్లో విడిపించిరి. అదే మాట మళ్ళీ 13వ వచనములో యెహోవాకు మొరపెట్టిరి. మరియు 19వ వచనము చూడండి. కాబట్టి కష్టకాలం వచ్చినప్పుడు పితరులు మొరపెట్టే వరకు నీవే మాకు ఆశ్రయుడవు, నీవే మాకు రక్షకుడవు. కాబట్టి మనం కూడా యెహోవాను ఆశ్రయించాలా. నరుల యందు నమ్మిక ఉంచు, రాజులను మనం నమ్ముకొనకూడదు. మన ఆశ్రయ దుర్గము యెహోవాయే. మనకు కష్టకాలములో మొరపెట్టినప్పుడు మనకు దేవుడు
విమోచిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ అంటున్నారు, అది రెండవ మాట. మూడో మాట అంటారు చూడండి, మూడో మాట 9వ చూడండి ఏమంటారు మరి లాస్ట్లో యెహోవా నువ్వు మా మధ్య ఉన్నావు, మేము నీ పేరు పెట్టిన వారము, మమ్మను చేయి విడువకము. దేవా, మేము నీ పేరు పెట్టినబడి వారము, నీ వారము, నీ ప్రజలమయ్యా. నువ్వే మమ్మల్ని విమోచించిన వైపు దాసత్వం నుండి మేము నీ సంతతి, నీ స్వాస్థ్యమయ్యా, మమ్మల్ని చేయి విడిపెట్టాకయ్యా అని కష్టకాలంలో వారు మొరపెట్టేవారుగా ఉంటా ఉన్నారు. నీ పేరు పెట్టబడిన వారము. దీనికి వాక్యం ఏముంది? రెండవ దినవృత్తాంతంలో 7:14 ఏముంది చూడండి. ఆయన పేరు పెట్టబడిన ప్రజలు మనం ఏమి చేయాలా చూడండి. 7:14 రెండవ దినవృత్తాంతము. చూడండి, దేవుడు చెప్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు మీరు మంచిదే, మరి మీరు ఇప్పుడు ఏమంటున్నారు? మమ్మల్ని చేయి విడవద్దు, సాయం చేయమని కోరుతున్నారు. మీరు చేయాల్సిన పనులు 3 ఉన్నాయి ఇక్కడ అన్నమాట. మొట్టమొదటిది ఏమంట? తమను తాము తగ్గించుకోవాలంట. రెండవది ఏమంటున్నాడు? చెడు మార్గములను విడిచిపెట్టాలంట. మూడవది అంటున్నాడు రెండవది దేవుని వెతకాలంట. మూడవది చెడు మార్గాలను విడిచిపెట్టాలా. ఈ 3 మనం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మన పాపములు క్షమించి వేస్తాడు, మన ప్రార్థన వింటాడు, పాపములు క్షమించి వేస్తాడు, దేశమును స్వస్థపడ. మనం ఈ 3 పనులు చేస్తే దేవుడు ఆ 3 కార్యాలు చేస్తాయి. తగ్గించుకోవాలంట. ఒక రాజును చూస్తామా మనము? తగ్గించుకున్న రాజును. ఆ రాజు ఎవరు చూస్తామా? 2వ దినవృత్తాంతములు 33లో ఉన్నాడు ఒక ఆయన. ఎవరు? ఆయన పేరు మనష్షే. చూడండి, ఆయన హిజ్కియా కుమారుడు. ఎటువంటి వాడయ్యా? ఇటువంటి అంటే 3వ వచనంలో అనుకుంటా, 2వ వచనం లాస్ట్లో, యెహోవా దృష్టికి చెడు నడిచిన వాడు, బలిపీఠాలు నిలిపి దేవస్తంభాలు చేయించినాడు, ఆకాశ నక్షత్రాలు పూజించినవాడు. ఎలాంటి వాడయ్యా అంటే ఇంకా చూసినట్టయితే కర్ణపిశ సోదగాళ్ళకు సాంగత్యం చేస్తూ వచ్చినాడు. ఆ 6లో లాస్ట్లో యెహోవా దృష్టికి బహు చెడు నడుచుకుంటూ వచ్చినాడు, దేవునికి కోపం పుట్టించిన వచ్చినాడు. ఈ యొక్క మనష్షే రాజు ఎంతో దేవునికి విరోధంగా వచ్చినాడు, అక్రమంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. దేవుడు చూసినాడు, ఈ మనష్షేను అష్షూరు రాజుకు అప్పగించినాడు. అష్షూరు రాజు సైన్యం అంతా వచ్చి మనష్షేను పట్టుకొని బంధించి తీసుకొని పోయినారు. అప్పుడు అంటాడు ఆయన 12వ వచనం ఏమంటాడమ్మా? చాలమ్మ. అప్పుడు దేవుడు తన మనవి ఎంత విరోధమైన ఉడక బహుగా తగ్గించుకున్నాడు. తన పాపస్థితిని ఒప్పుకుంటా వచ్చినాడు. తగ్గించుకొని బహుగా తగ్గించు దేవుని యెహోవాను బతిమాలుకొని. ఈ మాట మీకు ఎక్కువ రాదేమట్లా? బైబిల్ చదవరా మీరు? నేను చూస్తాంట చాలామందిని. ఈరోజు అడుగుతాను, ఎప్పుడు అడగలేదులే. బైబిల్లో చాలా చోట ఉంది బతిమాలుకొనుడి, బతిమాలుతున్నాను కదా. మీరేమంటారంటే సాయం చేయి, జ్ఞాపం చేసుకో. చూడు, జ్ఞాపం చేసుకుంటే నువ్వే ఎత్తుక్కో, మేము ఏడ తప్పినామో. అదే ప్రార్థన. పలానా విషయంలో తప్పేను నాయనా, నన్ను క్షమించయ్యా. యథార్థం అట్ట. కానీ నువ్వు జ్ఞాపం చేసుకుంటే మనం ఎక్కడెక్కడ తప్పింది ఆయన మనం ఎతికి క్షమించాలన్నా. సాయం చేయి అంట. చూడు ఎట్లుంటే ప్రార్థన. మరి నేర్చుకోవాలా యుక్తంగా ప్రార్థన. సహాయం దయచేయము నాయనా, తండ్రి నీవే మాకు దిక్కు ఆధారము, మేము ఈ విషయంలో తప్పని వారము, మనకు క్షమించము, నీ రక్త కడుగు నాయనా. అది హంబ్లీ బెగ్గనమాట. బతిమాలుకోవాలి. నేను చూస్తాను ఎవరైతే ఈ మాట రాంది, మేము బతిమాలుతున్నాము నాయనా ఒక్కరు కానీ చెప్పారు. కాబట్టి ఇతను బతిమలాడని అంట. కాబట్టి క్షమించబడి దేవుని దయ పొందినాడు. ఇంకా ఎవరుంటారమ్మా? ఆయన చూసిన తగ్గించుకుంది ఆయన. ఇంకా దేవుని వెతకాలంట. అది మనకు తెలుసు అందరికీ. మత్తయి సువార్త 6:33. మొట్టమొదటి ఆయన రాజ్యం నీతిని వెతకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడను. ఆయన రాజ్యం గురించి మనం తెలుసుకోవాలా, ప్రయాసపడాలా. ఆ రాజ్యం కోసం ఊరికనే రాదు, పరలోక రాజ్యము. భూమి మీద ప్రయాసపడాలా, నీతి న్యాయాలు అనుసరించి నడుచుకోవాలా.
నీతిని గట్టిగా పట్టుకోవాలా. ఆ నీతి యేసుప్రభువే. ఆయన మాటని విని ఆయన లోబడి నడుచుకోవాలా. దేవుని ఎదగడం అంటే ఇదే అన్నమాట. అట్లా చేయాలా. మూడవదంట చెడు మార్గములను విడిచిన ఎడలా అన్నాడు. ఇది మనకు అందరికీ తెలుసు. యోనా గ్రంథం 3:10 ఏమంటారు వాళ్ళంతా? యోనా 3:10 యోనా 3:10 నేనేవే పట్టణస్తులు ఏం చేసినారు? మానుకున్నారు. వారు మీరు చూడండి, అక్కడ వాళ్ళు ప్రార్థన చేసినట్టు రాయబల్లే. ఎప్పుడైతే అది నాశనం చేస్తారో పట్టణం అన్నారో, రాజుతో సహా అందరూ గోనె పట్ట కట్టుకొని ఉపవాసం, జంతువులు కూడా ఉపవాసం పెట్టినారు. చెప్పి ఊరకుండలే. వాళ్ళ యొక్క అక్రమ క్రియలు, చెడు నడత, ప్రవర్తన అన్నీ ఒప్పుకుంటా వచ్చినారు. ఎప్పుడైతే దేవుడు అది చూసినాడో ఆయన సంతాపపడి చేయుదునన్న కీడు చేయక మానేను. చూడండి, దేవుని హృదయం తిప్పివేసింది అన్నమాట. వారి యొక్క పశ్చాత్తాపం యొక్క ఫలితం. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రార్థనకు వచ్చిన మనం అందరం కూడా తగ్గించుకుందాము. ఆయన రాజ్యం, ఆయన నీతి కోసం ప్రయాసపడదాము. మూడవది చెడు మార్గం విడిచిపెడదాము. అప్పుడు దేవుడు మన ప్రార్థనకు దేశమును స్వస్థపరచును. దేశాన్నే స్వస్థపరచబడట, బాగు చేయబడు అన్నమాట సమస్తమును. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఈ యొక్క తలంపుతో మనము ప్రార్థన చేయాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కృప కొరకై వేడుకోవాలి. పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయా? లేవు కదా. 8 ఏళ్ళ బట్టి ప్రార్థన చేస్తూ వచ్చినారు సంఘము. కానీ దేవుడు ఈ సంవత్సరం ద్వారం తెరిచినాడు. మరి ఒక రకంగా అయితే దేవుడు మరలా ఇంకొక రకానికి అనుమతి ఇచ్చినాడు. మందిరం ఊరంతా పిడికేయబడింది. కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఏది మందిరం అంతా నేనేమంటారు డెమాలిష్ అంట, నిర్మూలన చేస్తుంటే కొంతమందికి బాధ. అందులో నాయన కూడా ఒకటి అన్నమాట. అయితే నేను బాధపడేస్తాను, దేవుడు అనుమతించాడు, ఏం చేయమంటావు. కాబట్టి మందిరము కట్టబడాలా. ఇప్పుడు కట్టబడాలంటే దేవుని ప్రణాళిక బయలుపరచబడాలా. దేవుని చిత్తములో ఎవరున్నారో విశ్వాసినటువంటి శేఖర్ ఉన్నాడు. కాబట్టి తన పనివారంతో అంతా తీసేస్తూ ఉన్నాడు. మరి మందిరం కట్టడం ఒకరి ద్వారా ఏర్పాటు అయింది. మరి కానీ దేవుడు మరి ఏం చేయగలడో చూడాలి. కానీ ఎక్కడ నష్టం కలగకుండా మందిరము నిర్మించబడాలా ఆయన చిత్తానుసారంగా, ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన మహిమ నిమిత్తమై. కాబట్టి చాలా సంవత్సరం పాటు పడుతుంది. కాబట్టి మనము మందిరం నిర్మాణం కోసం కూడా ప్రార్థన చేస్తాము. భౌతిక మందిరం కోసము, ఆత్మ మందిరం కోసం కూడా ప్రార్థన చేస్తాము. సంఘంలో విశ్వాసులందరూ ఆత్మ సంబంధంగా కట్టబడుతూ రావాలా, ఎదగాల వారు. అయితే మన వాళ్ళు ఏమిటంటే 2 పాదాలు ఆరాధన చేసేది, 3 మాటలు ప్రార్థనేసి వస్తానే ఇంకా నాకంటే ఎవరని అతిశయిస్తారన్నమాట. చాలా ఇది అతిశయం, గర్వం అనేది. గర్వానికి వెనకల ఏముంది నాశనం ఉంది అన్నమాట. మనం గర్విస్తున్నామంటే వెనకాల నాశనం ఉంది అని అర్థం అన్నమాట. కాబట్టి గర్వహృదయాలు యెహోవాకు హేయులు. గర్వహృదయ ప్రార్థన కూడా దేవునికి హేయమంట. లోపల హృదయంలో గర్వం, అతిశయం పెట్టుకొని ప్రార్థన చేసే ఏడ్చేసి కానీ తగ్గించుకొని కానీ మాటలు తగ్గించుకొని అయితే దేవా నా తండ్రి అది కాదు. క్షమాపణ పొంది ధైర్యంగా మా తండ్రి మా దేవా ధైర్యంగా అడగాలన్నమాట. కృపాసనం ఎద్దుకు ధైర్యంగా అమాట మనం చదివినావా లేదమ్మా? హెబ్రీ 4:25 హెబ్రీ 4:25 చదవలేదు అనుకుంటా, ముందుకు పోయినాం. హెబ్రీ 4:25 చదువుమా. కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము దేవుని సన్నిధిలో ధైర్యంగా కృప కోసం వేడుకుందాము. ప్రార్థనలో పాలు పొందండి. మొదట సహోదరుడు చేస్తాడు, తరువాత సహోదరి చేస్తుంది. దయచేసి కొన్ని అంశాలు చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది చేస్తారు కదా, మీరు ఎక్కువ ప్రొలాంగ్ చేయొద్దండి. ప్రార్థన క్లుప్తంగా భారంతో మీ మనసులో దేవుడు ఏది భారం ఇస్తాడో వాటి కోసమే ప్రార్థన చేయండి. సంఘ వారకుడికలన్నింటికీ ప్రార్థన చేయండి. సేవకురాలు దేవుడు బలపరిచి వాడుకోవాలా, పరిచారకులు బలపరచాలా, అనేక మంది సిస్టర్స్ను ప్రార్థించే వారిని లేపాలా, యవనస్తులందరూ రక్షించాలా, క్రీస్తు వారు రానివారు కావాలా, చిన్నపిల్లల సూత్రం మూలంగా ఒక దుర్గం కడతాడు వారు కూడా రక్షణ పొందాలి. ఇలాంటి కార్యం జరగాలంటే ప్రార్థన చేస్తూ రావాలి. మందిర నిర్మాణం కోసం కూడా ప్రార్థన చేయండి, క్లుప్తంగా చేయండి, ఎక్కువ మంది చేయాలి. దయచేసి బ్రదర్ ఫస్ట్ మోహరించండి, రండి ప్రార్థనలోకి.
దేవా నీ యొక్క మహాకృపను బట్టి మీ యొక్క ఉన్నత ఉద్దేశం బట్టి వందనాలు చెల్లించుకొంచుంటున్నా. పాపిని, దుర్మార్గుని, దుష్టుని, తండ్రి నీచుని ఒప్పుకొంచుంటున్నా. ఎంతో సమయం ఉండను నీ సన్నిధిని సద్వినియోగపరచుకొనక ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినాను ఒప్పుకొంచుంటున్నా. దేవా ఈ ఉదయకాల సమయంలో నా తప్పిదాన్ని క్షమించి అన్ని జనాంగంలోంచి నన్ను కూడా మీరు సమకూర్చుకునే దాన్ని బట్టి వందనాలు చెల్లించుకొంచుంటున్నా. దేవా సహాయం చేయండి. ఓ దేవా మీరే కృప చూపిస్తారమ్మని వేడుకొంచుంటున్నాం. రేపటి దినం జరగబోయే గొందిపల్లిలో జిల్లా ఉపవాస ప్రార్థన జ్ఞాపం చేసుకునండి. అయ్యా నిల్వని దాసును బలపరచండి. వాతావరణాన్ని అనుకూలపరిచి మీరే మహిం పొందుతారమ్మని వేడుకొంచుంటున్నాం. ఎవరైతే రావాలని తన జిల్లా నలుమూల నుంచి నీ సన్నిధికి రావాలని వచ్చిన సంఘాల నుంచి వారిని కూడా జ్ఞాపం చేసుకునండి. దేవా మీరే సమకూరుస్తారా అండి. యొక్క ప్రార్థన ద్వారా సంఘానికి జిల్లా అందరికీ ఎప్పుడైనా సవాదులు క్షేమాన్ని మేలు దయచేస్తారమ్మని వేడుకొంచుంటున్నాం. దేవా కృప చూపించండి. వచ్చే ఆదివారం యథావిధిగా తండ్రి ఆరాధన కొడికి రాక ప్రార్థన కలిగి ఉంటుండగా సహాయం చేయండి. ఆరాధన బలవర్తమాన విషయంలో మీరే కృప చూపిస్తారమ్మని వేడుకొంచుంటున్నాం. సండే స్కూల్ పరిచర్యలోను యవనస్తుల కురిలోను మీరే సహాయం చేస్తారమ్మని వేడుకొంచుంటున్నాం. గ్రామాల పరిచర్యకు వెళ్ళే పరిచారకులను దేవా మీరే ఆత్మీయంగా బలపరుస్తారా అండి. దేవా మీరే కృప చూపించండి. సంఘాల్లో కాపర్లేని లోటును తీర్చి మీరే కాపర్లు దయచేస్తారమ్మని వేడుకొంచుంటున్నాం. లింగాల్లో నన్ను దాసుని బట్టి వందనాలు స్తోత్రాలు. వారి కుటుంబాన్ని పిల్లలను జ్ఞాపం చేసుకునండి. అక్కడ విశ్వాసంలో మీరు జ్ఞాపం చేసుకుంటున్నామని వేడుకొంచుంటున్నాం. వారి అవసరంగా తీర్చండి. అలాగే దాన్ని గొందిపల్లి నన్ను దాసుని అన్నను జ్ఞాపం చేసుకోండి. అన్న యొక్క బలహీన బలపరచండి. దేవా నూతన ఆత్మను సమకూర్చుకునే విషయంలో సహాయం చేస్తారండి. వేల్పులని దాసుని బట్టి వందనాలు స్తోత్రాలు. వారి కుటుంబాన్ని దీవించండి. దేవా అక్కడ ఉన్న విశ్వాసాలను మీరు జ్ఞాపం చేసుకోండి. వారి అవసరంగా తీరుస్తారమ్మని వేడుకొంచుంటున్నా. దేవాన్ని దాసుని యొక్క ఆత్మను సమకూర్చుకునే విషయంలో సహాయం చేయండి. దేవా కృప చూపించండి. దేవా నూతనంగా మందిరం కట్టబడి తండ్రి ప్రభు నీ సంఘానికి తండ్రి ప్రభు విశ్వాసం మీకు ఇచ్చిన తాత్పర్యం యొక్క భావాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు ఉన్న మందిరాన్ని తండ్రి ప్రభు తీసివేసి నూతన మందిరం నిర్మించుకునే విషయంలో మీరే సహాయం చేయండి. బేల్దాలకు పని వారికి మంచి జ్ఞానాన్ని వేచన దయచేస్తారమ్మని వేడుకొంచుంటున్నా. బహుతరములకు ఉపయోగపడే సంఘముగా అది ఉండగలిగినట్లు సహాయం చేయండి. దేవా మీరే ఆటంకములు దూరపరచండి. శత్రుకాలాన్ని లయపరిచి మీరే మహిం పొందుతురమ్మని వేడుకొంచుంటున్నా. దేవా కృప చూపిస్తారండి. ప్రస్తుతానికి పక్కన షెడ్యూడ్గా వేస్తుండగా టెంపరీగా తండ్రి ప్రభా అది కూడా స్థిరంగా ఉండగలిగినట్లు త్వరగా పనివుడిగా పూర్తి అవ్వగలిగినట్లు సహాయం చేయమని వేడుకొంచుంటున్నా. దేవా కృప చూపించండి. అలాగనే తండ్రి ప్రభా మరోసారి రాత్రిగా ఉదయ కావాల్సిన మీరు జ్ఞాపం చేసుకోండి. రాక ప్రార్థన విశ్వాసం జ్ఞాపం చేసుకుని ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా కట్టబడి ఉన్నట్లు సహాయం చేయండి. ఎంతోమంది రక్షణ లేని వారిగా వస్తూ వెళ్తూ ఉంటున్నారు. వారి హృదయాల్లో మీరే కార్యాన్ని జరిగిస్తారమ్మని వేడుకొంచుంటున్నా. దేవా కృప చూపించండి. నూతనంగా నీ సన్నిధికి వస్తున్న వారిని ఒక జ్ఞాపం చేసుకునండి. దేవా వారి యొక్క అవసరాలు అక్కడ తీర్చండి. వారిని ఆత్మీయంగా బలపరుస్తారమ్మని వేడుకొంచుంటున్నాం. దేవా కృప చూపించండి. అయ్యా వాతావరణంలో విపరీతమైన వేడి ఉంటున్నది, ఎండలు ఉంటూ ఉన్నాయి. మీరే జ్ఞాపం చేసుకునండి. మీరే చల్లదనాన్ని దయచేయండి. వృద్ధులైన వారిని చిన్నపిల్లలను మీరే జ్ఞాపం చేసుకునండి. ఎండబెట్ట నుంచి మీరే రక్షణ దయచేస్తారమ్మని వేడుకొంచుంటున్నాం. దేవా కృప చూపించండి. దయగల తండ్రి కృపగలనైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడని జ్ఞానపతి జ్ఞానంతో పొగడబడుతున్న తండ్రి నీ స్తోత్రాలు. ఈ సాయంకాల ఉదయ